పగలో నేను పార్ట్నర్నే మమ్మీ, నాకు ఒక అవకాశం ఇవ్వు. వద్దు యశోదరా, నీకు దండం పెడతాను యశోదరా. నా కూతుర్ని కాల్చొద్దు, వద్దు యశోదరా. ఎక్కడ దాచారో చెప్పండి అంటే సీక్రెట్ ప్లేస్ అని ఎప్పుడూ మీ పక్కన తిరిగే నాకు కూడా తెలియకుండా మేనేజ్ చేశారు. ఇప్పుడు చూడండి ఏమైందో. మీ సీక్రెట్ ఎవడో ఎంత చక్క చంకన ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఏమైందత్తా, ఎందుకలా టెన్షన్ పడుతున్నారు? ఏముంది బాబు, ఎక్కడో సీక్రెట్ ప్లేస్ లో దాచింది ఈవిడ పాపని ఎత్తుకుపోయాడు. నా పాపని ఎత్తుకుపోయారా? మీ పాప? అదేనా మాజీ నా పాప. ఏమండే నాకు డౌటు, కొంపదీసి ఆ పాపని మీరు గాని తప్పించలేదు కదా అంటావు అంతేగా? నా మనసులో ఉంది అదే బాబు, పైకి మాత్రం మీరనేశారు. అరే సారీ నారాయణ, ఎమోషన్ ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా అలవాటు పడించే కదా, అది ఆగలేదు. ఉన్న మాట అంటే అది మాత్రం ఎందుకు ఆగుతులే బాబు. నారాయణ ఒక్క మాట చెప్పు, పొద్దున్న లేస్తే మా అత్త పక్కన ఉండే నీకే పాప ఎక్కడుందో తెలీదు, కనీసం అనుమానం కూడా రాలేదు. అలాంటిది పాప చూకి నాకెలా తెలుస్తుంది? నేనెలా తప్పిస్తాను? నారాయణ, ఆ చైల్డ్ కేర్ సెంటర్ లో ఎవరున్నారు? మీరు చెప్పిన ఆయా పాప తప్ప అందరూ ఉన్నారండి. సరిగ్గా చూసావా? పూర్తిగా చూశానండి బాబు. అక్కడున్న పాపల్ని ఎత్తుకుని చూశాను, అక్కడున్న కేర్ టేకర్స్ అందరినీ అడిగాను, అక్కడున్న గది వెతికాను. మీరు చెప్పిన ఆయా 3 రోజుల క్రితమే రిజైన్ చేసేసి పాపను ఎత్తుకుని వెళ్ళిపోయిందంట. మేడం, సీక్రెట్ అనవసరంగా మేనేజ్ చేశారు గాని ఆ పాప విషయం నాకు అప్పచెప్పుంటే కంటికి రెప్పలాగా జాగ్రత్తగా కాపాడుండేవాడిని కదా. ఏంట ఏ పని సరిగ్గా చేయరు. వెటకారంగా ఉందా నీకు? అత్త, వాడి వెటకారం సంగతి తర్వాత చూద్దాం. పాప ఆచూకీ తెలుసుకోవడం ఎలా? అయినా పాపని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంటుందత్తా? ముఖ్యరా, ఇదిగో. అయ్యో బంగారు తల్లి, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? పాపను ఎవరు పట్టించుకోవట్లేదేంటి? ఒరేయ్, తాగుబోతు సచ్చినోళ్ళారా, పాప ఏడుస్తుంటే ఆడించకుండా మీరు ఆడుకుంటున్నారా? ఏ ముసలే, పాపను ఆడించడం మా డ్యూటీ కాదు, పాపకి కాపలా ఉండటమే మా పని. పాపా. అయ్యో పసిగుడ్డు ఏడుస్తుందన్న జ్ఞానం కూడా లేదట్రా మీకు? అది ఏడుస్తుంటే మాకు ఎత్తుకోవాలనిపించట్లేదు, హాయిగా ఆడుతూ డాన్స్ చేయాలనిపిస్తుంది. పోరా తాగుబోతేదవా. ఒరేయ్, పాపకు పాలు తెమ్మని డబ్బులు ఇచ్చాను, తెచ్చావా? తెచ్చాను. ఏవిరా? ఇదిగో. ఒరే పాపిస్తోడా, పాపకు పాలు తెమ్మంటే బీర్లు తెచ్చావరా? అవునే ముసలి, మన చేతిలో పైసలుంటే మందు కొట్టాలనిపిస్తుంది గాని పాలు నీళ్లు గుర్తుకు రావే. పోవే. ఒరేయ్, అయ్యగారు రాని నీ తోలు తీయించకపోతే చూద్దు గాని. దండాలయ్యా. నమస్తే సార్. అయ్యా, బిడ్డకు పాలు తెమ్మని డబ్బులిస్తే వీళ్ళు మందు తెచ్చుకుని తాగుతున్నారయ్యా. ఈ దొంగ సచ్చినోళ్ళు ఎళ్ళొద్దయ్యా. ఇంకెవరైనా ఉంటే నా చేతి కింద పెట్టండి, నేను బిడ్డను చూసుకుంటానయ్యా. సార్ పాలు నేను తెస్తాను సార్. అమ్మా.
సార్ ఈ పాపను మనం ఎందుకు కిడ్నాప్ చేశాం సార్? రే మనకెందుకురా, మన పని మనం సరిగ్గా చేస్తే సరిపోతుందిగా. పాప ఖర్చులకి అయ్యా. సార్ పాలు తెచ్చాను. అయ్యా నేనెళ్ళి పాపకు పాలు పడతాను. ఏమిటో ఈ పసిదాంతో అందరూ ఇలా ఆడుకుంటున్నారు. అప్పుడేమో ఆ యశోదర సీక్రెట్గా ఉంచమంది, ఇప్పుడేమో ఈయన తీసుకొచ్చి ఇక్కడ దాచిపెట్టాడు. ఎవరు ఎందుకు చేస్తున్నారో ఏమీ అర్థం కావట్లేదు. అందరూ కలిసి పసిదాంతో ఆడుకుంటున్నారు. కార్తీక్, ఏంటి కార్తీక్, ఏం ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు. చందు గురించి ఆలోచిస్తున్నావా? చచ్చా, తన గురించి నేనెందుకు ఆలోచిస్తాను? ఎందుకు ఆలోచించావు? ఎంత కాదన్నా ఒకప్పుడు మీరు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు కదా. అది గతం. ఆ తర్వాత నేనే తన్ని వద్దనుకుని నా చేతులతో నేనే తను చంపేశాను. అయినా అది గతం. ఇప్పుడు ఆ గతాన్ని తవ్వుకోవడం నాకిష్టం లేదు. మరి ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు? పాప గురించి. ఏంటి, ఇంకా నువ్వు దాన్ని మర్చిపోలేదా? ఎలా మర్చిపోతాను పూజ? అదేంటి విషయం. అర్థమైందా పూజమ్మా? చందు పైన స్టాండ్ బై నువ్వు ఉన్నావు కాబట్టి ఆ విషయంలో కార్తీక్ బాబు బాధలేదు. కానీ పాప పోతే పాపలేదే, అందుకు వీలవుతున్నాడు. ఏమండి నన్ను కొడతారేంటండి? స్టాండ్ బై ఏంట్రా స్టాండ్ బై? అది కార్తిక్ పెళ్ళాం. ఓహో, మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారా? ఏంటి కార్తీక్, ఇంకా నువ్వు దాన్ని మర్చిపోవా? ఏంటి పూజ, నేను పాపని ఎందుకు గుర్తు చేశానో తెలుసుకోకుండా సిఐడి ఇంట్రాగేషన్లో మాట్లాడతావేంటి? ఎందుకు గుర్తు చేశారండి? మా అత్త కోసం. అవునారి, చందుని అడ్డు తొలగించుకోవడం కోసం నేనే తను చంపాను. మొన్న అత్తే ఉంది, నా ఆనందాన్ని పాడు చేశావు. చందు చచ్చిపోతే నేను ఎవరి మీద పగ తీర్చుకోవాలి, నేను ఎవరిని బాధ పెట్టి ఆనందించాలి అని నా మీద ఎగిరింది కదా. అప్పుడు మనం ఏమనుకున్నాం? శత్రు స్థానంలో శత్రు శేషాన్ని ఉపయోగించుకుందాం అని అనుకున్నాం కదా. మరి ఇప్పుడు అది లేదు అంటే అత్తాస్యం నీరుగారిపోయినట్టేగా. మరి ఇప్పుడు ఎలా చెప్పు? చందు లేక, దాని బిడ్డ లేక అత్త ఎవరితో ఆడుకోవాలి? ఆహా, ఇట్లాంటి విషయాల్లో కూడా ఇంత ఇదిగా బాధపడచ్చని మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి. బాధ నాది కాదు నారి, మా అత్తది. ఇంతకీ ఆ పాపని ఎవరెత్తుకెళ్ళుంటారు బాబు? అది తెలిస్తే నేను ఎక్కడెందుకుంటాను? వాణ్ణి 4 తన్ని పాపని అత్త చేతిలో పెట్టేవాణ్ణి. బాబు, నాదో చిన్న డౌటు. చెప్పు నారాయణ. ఆ పాపని మీరే ఎక్కడో దాచిపెట్టి ఇలా నాటకం ఆడలేదని గ్యారంటీ ఏంటి? ఇంకా నన్ను అనుమానిస్తూ అవమానిస్తావా? ఇంకా ఎలాగ మాట్లాడితే చందుని కాల్చినట్టు కాల్చి చంపేస్తాను. గన్ను ఎక్కడ? గన్ను ఎక్కడ? ఎక్కడ? ఇళ్లలో గొడవల్లో గన్లు వాడకూడదు బాబు. గన్ను గన్ను అయ్ బాబోయ్. ఒక రకంగా మనకి మంచి జరిగింది అనిపిస్తుంది. ఏ విషయంలో బాబు? పాప విషయంలో. పాప విషయంలో మంచి ఏంటి బాబు? పాప అంటే చందుకి ప్రాణం. చందుని మనం నిర్దాక్షిణ్యంగా చంపేశాం. ఇప్పుడు పాపని కూడా తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టామనుకో, అసలే ఏ కోరికలు తీరక మనందరి మీద కోపంతో రగిలిపోతూ చచ్చిన చందు తన కూతుర్ని కూడా వేధిస్తే ఊరుకుంటుందా? ఊరుకోక ఏం చేస్తుంది బాబు? మనందరినీ ఒక ఆట ఆడుకుంటుంది. చెవరుకోండి బాబు, చచ్చిపోయింది ఎట్ట ఆడుకుంటుంది? చచ్చిపోయింది కాబట్టే ఆడుకుంటుంది.
అంటే దెయ్యమయ్యి నారీ అవునారీ కాబట్టి ఒక రకంగా మనకి మంచే జరిగినట్టు కార్తిక్ బాబు, ఆ, మీరన్నట్టు చందు నిజంగా కోపంతో రగిలిపోతుంటే పాప ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఇప్పుడైనా మనతో ఆడుకోవచ్చుగా. ఆ, ఆడుకోవచ్చు. బాబు నాకేం తెలీదు. ఆ మాటకొస్తే వీళ్ళే చందమను పొట్టను పెట్టుకుంది. వీళ్ళు జీవితాంతం చందుని హింసిస్తానే ఉన్నారు బాబు. పాపం ఎంత మంచి పిల్ల, కష్టాలకి నష్టాలకి ఓర్చుకుంది. నారీ ఏంటి ఒకవేళ తను నిజంగా దైవై వస్తే నిన్నేమీ చేయకూడదని చందుకి మస్కా కొడుతున్నావు కదా. ఛీ, ఊరుకోండి బాబు. ఆయన చందు నేనేమన్నానని కంటికి రెప్పలా చూసుకున్నాను. తనకు మాత్రం తెలీదు. అసలు ఆ మాటకొస్తే మేనమావని కన్న తండ్రితో సమానం. అసలు నేను ఏయ్, నువ్వు మూస్తావా? కార్తిక్ ఏదో మాట వరుసకి దయ్యం అంటే దాన్నే పట్టుకొని వేలాడతావు. చూడు కార్తిక్, ఆ? నువ్వు పాప గురించి ఏం వరి అవ్వకు. చంటి పీటర్లు దాన్ని వెతికే పనిలోనే ఉన్నారు. ఎలాగైనా దాన్ని పట్టుకొస్తారు. ఏ నారాయణ, నోడు. కార్తీక్, అమ్మ చెప్పినట్టు పాప ఎక్కడికి వెళ్ళదు. మనల్ని వదిలేసి పాపని ఎక్కడికో తీసుకెళ్లే ధైర్యం ఎవ్వరికీ లేదు. పాప ఎలాగైనా మన దగ్గరికి వస్తుంది. అమ్మ కోరిక తీరుతుంది. నారాయణ, నువ్వు మీ ఇంటికి వెళ్ళేటప్పుడు పీటర్ చంటేల్ని డైరెక్ట్ గా కలువు. ఇంకో 2 రోజుల్లో పాప మనకు దొరకాలి. తేడా రాకూడదు. దానికి నేను ఎట్లా తినకండి, ఫోన్ చేసి చెప్పచ్చు కదా. ఏ తమరు వెళ్ళేటప్పుడు చెప్తే తప్ప? అంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకోవట్లేదండి. ఎందుకో? మీ దగ్గరే పడుకుందామని. చెత్త విధవా, ఏంట్రా వాగుతున్నావు? అదే నా ఉద్దేశం అది కాదండి. ఏంట్రా? ఇంకేంటి? ఏమండి, చందు గుర్తుకొచ్చిన ప్రతిసారి చస్తూ బతుకుతున్నానండి. కార్తీక్ బాబు చెప్పినట్టు ఆవిడ గారు నిజంగా దెయ్యమై వస్తే ఇంకేమన్నా ఉందా అండి? అసలే నా ఇంట్లో ఏ దిక్కు లేని ఏకాకిని. నా పరిస్థితి ఏంటో చెప్పండి. ఒరే, ఎందుకురా ఊరికే అన్న మాటల్ని గుర్తు చేసుకొని చస్తావా? ఆయన ఊరికే అన్నా ఆ మాటల్లో నిజం ఉందండి. ఆ చందుని మీరు మామూలుగా వేధించారండి. దెయ్యంగా ఇంకేమవుతుంది? పోరా. ఏమండి, ఆ మాట మాత్రం అనకండి. ఇక్కడే ఎక్కడో ఏదో ఒక మూల నేల మీద పడుకుంటాను. దయచేసి మాత్రం పొమ్మనకండి. సర్లే, చావు. ఇక్కడ ఉంటానంది చావడానికే, బతకడానికి కదూ. 6 గంటలకే ఇంత వణుకు పడుతుందేంటి? ఈ రాత్రి అంతా ఎట్ట గడపాలరా నాయన. సెంట్రల్ ఏసీ కదూ, అందుకే వణుకు పడుతుంది అంతే. చిచి అబ్బే ఏం లేదు. చందు, నాన్న, అమ్మా, నాన్న, ఆ పూజకి యశోదరికి రోజులు దగ్గర పడ్డాయి. వాళ్ళ అంతు చూసి మీ అందరినీ కాపాడుకోవటం నా కర్తవ్యం. నా కర్తవ్యానికి అడ్డు రావద్దు. నా బాధ్యతల్ని నన్ను నెరవేర్చుకోనివ్వండి.
నమ్మకం కలగట్లేదమ్మా. నువ్వు చనిపోయావంటే ఇంకా నాకు నమ్మకం కలగట్లేదు. నువ్వు ఆఖరిసారి నవ్వుతూ ఉండగా చూశాను. నీ బిడ్డ, నువ్వు ఇష్టపడ్డ కార్తీక్ అందరూ కలిసి ఆనందంగా నా దగ్గరికి వచ్చిన క్షణం ఇంకా నా కళ్ళలో మెదులుతూనే ఉందమ్మా. ఆ రోజు కార్తీక్, ఇక మాకు ఏ బాధ లేదు, మేం కలిసిపోయాం. చందు, నేను, పాప హాయిగా ఉంటామని నాకు మాటిచ్చాడు. కానీ ఆ ఆనందం నా మనసులో 4 రోజులు కూడా నిలవకముందే అదే కార్తీక్, నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన కార్తీక్ నీ ప్రాణాలు తీసేశానని చెప్తున్నాడమ్మా. నువ్వు చనిపోయావన్న వార్త టీవీలో చూడడమే కానీ నిన్ను చివరి చూపు కూడా చూడలేకపోయానమ్మా. నీకు దహన సంస్కారాలు నిర్వహించే అవకాశం కూడా లేకుండా పోయింది. నిన్ను ప్రాణంగా చూసుకుంటానన్న కార్తీక్ నిన్ను తనే చంపానని చెప్తుంటే, అతని ముందే ఈ కన్న తండ్రి అంత ఆవేదన పడుతుంటే ఏది నమ్మాలి, ఎవరిని నమ్మాలి? ఇంకా ఎవరే నమ్ముతారు అంకుల్? అవును అంకుల్, ఆ కార్తీక్ చందు నేనే చంపానని చాలా క్లియర్గా చెప్పాడు. అక్క శవాన్ని మన కళ్ళ ముందే పోస్ట్ మార్టం చేసి మన కళ్ళ ముందు తగలబెట్టారు. ఇంకేం కావాలి అంకుల్? ఇప్పుడు ఆ కార్తీక్ మన దగ్గరికి వచ్చి అలా కాదు అంకుల్ ఇలా జరిగిందని చెప్పి కొత్త కొత్త కథలన్నీ అల్లుతూ ఉంటాడు. ఇంకా మనం నమ్మాలా? వాడు దుర్మార్గుడు అంకుల్. ఆ రాక్షసులతో చేతులు కలిపి వాళ్ళనే మోసం చేస్తున్నానని మనల్ని నమ్మించాడే కానీ నిజానికి వాడు మోసం చేసింది మనల్నే అంకుల్. వాడి మీద మనం పెట్టుకున్న నమ్మకం అక్క ప్రాణాలను తీసింది. వదలను అంకుల్, వాడిని నేనంత ఈజీగా వదలను. నా అక్క ఆత్మ శాంతించాలంటే వాడు నా అక్క కంటే ఘోరమైన చావు చావాలి, దిక్కులేని చావు చావాలి. చస్తాడు, చంపేస్తాను, నేనే వాడిని చంపేస్తాను. చంపేస్తాను. ఏంటి పూజ, ఇంకా ఏదో ఆలోచిస్తున్నావు? రా పడుకో. పడుకుంటాను. కార్తీక్, ఏంటి పూజ? ఇంతకు ముందు నువ్వన్న మాటలు నిజమేనా? ఇంతకు ముందా? నేనన్నానా? ఏమన్నాను? ఎవరితో అన్నాను? అదే నారాయణతో అన్న మాటలు. ఏమని? కోరికలు తీరని వాళ్ళు, నడి వయసులోనే చిత్రహింసలు అనుభవించిన వాళ్ళు దయ్యాలుగా మారుతారని, అది నిజమేనా? అదే మామూలుగా మన పెద్దవాళ్ళు అంటుంటారు కదా, నేను అదే అన్నాను. అది కాదు కార్తీక్, చందు కూడా ఏ కోరిక తీరకుండానే మన చేతుల్లో నానా రకాలుగా చిత్రహింసలు అనుభవించి యుక్త వయసులోనే చనిపోయింది కదా. కాబట్టి
తను కూడా దెయ్యం అవుతుందా అంటావు అంతే కదా? ఆ, ఏమో కావచ్చు. కార్తీక్ కార్తీక్ హే పూజ, ఏంటి భయపడుతున్నావా? ఆ? చచ్చా, ఇవన్నీ ట్రాష్ పూజ. అయినా ఈ జనరేషన్లో కూడా ఇంకా దెయ్యాలు భూతాలు అవన్నీ పట్టించుకోకు. ఆ? నువ్వే అన్నావు కదా కార్తీక్ రావచ్చునని. అంటే మన పెద్దవాళ్ళు అంటారు కదా, అదే నేను అన్నాను. కాదు కార్తీక్, ఒకవేళ నిజంగానే చందు దయ్యమైతే? అయితే ఇప్పుడు ఏం చేద్దాం? సరే, ఒక పని చేద్దాం. ఎలాగైనా పాపని వెతికి పట్టుకుని చందుని కష్టపెట్టినట్టుగా పాపని కష్టపెట్టకుండా అల్లారుముద్దుగా పెంచుకుందాం. అది చూసి చందు ఆత్మ శాంతించి ఏ స్వర్గానికో వెళ్ళిపోయిందనుకో, ఆ తర్వాత మన ఇష్టం, ఏమైనా చేసుకోవచ్చు. అత్త ఆత్మ శాంతించేదాకా పాపతో ఆడుకోవచ్చు. అత్త ఆత్మనా? అత్త ఆత్మ అంటే అత్త చావాలని కాదు, అత్త మనసు హ్యాపీగా ఫీల్ అయ్యేదాకా అని. సరే సరే, ఇవన్నీ ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. రా. రా పూజ, ఇంకేం ఆలోచించుకో, రా పడుకో. హ్యాపీగా పడుకో. ఇప్పుడు పాపని కూడా తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టామనుకో, అసలే ఏ కోరికలు తీరక మనందరి మీద కోపంతో రగిలిపోతూ చచ్చిన చందు తన కూతుర్ని కూడా వేధిస్తే ఊరుకుంటుందా? కార్తిక్ బాబు, మీరన్నట్టు చందు నిజంగా కోపంతో రగిలిపోతుంటే పాప ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఇప్పుడైనా మనతో ఆడుకోవచ్చుగా. ఆడుకోవచ్చు. కార్తీక్, నువ్వన్నట్టు పాపను తీసుకొచ్చి అల్లారు ముద్దుగా పెంచితే ఆ చందు ఆత్మ శాంతించొచ్చు. కానీ ఇన్ని రోజులు ఎన్నో కష్టాలు పడ్డాక నువ్వు దాన్ని అడ్డు తొలగించి నావాడివయ్యావు. ఇప్పుడు ఆ పాప మళ్ళీ ఇంటికొస్తే దాని చిలిపి చేష్టలు బోసి నవ్వులు చూసి నీ మనసు మళ్ళీ మారిపోతుంది. అది జరగకూడదు. అంతేకాదు, అది ఇంటికొస్తే మా అమ్మ దాని మీద ప్రేమ పెంచుకొని నా మీదున్న ప్రేమను మర్చిపోతుంది. అది జరగకూడదు. మీ ఇద్దరి ప్రేమ నాకే సొంతం. మీ ఇద్దరు నాకే సొంతం కావాలంటే ఆ పాప ఈ ఇంటికి రాకూడదు, రాదు. ఏమిలో ఏంటో, ఉండేదిద్దరు లంకంత కొంప కట్టుకు తెచ్చారు. ఏ మూల నుంచి ఏమొచ్చి చస్తున్నానని భయంతో చస్తున్నాను. ఇంత కొంప దేనికి వీళ్ళకి చెన్నులు కట్టుకు చావచ్చుగా. అమ్మో, చిన్నప్పుడు నాయనమ్మ దెయ్యంగానే ఉందిరా, నీకు దెయ్యంగానే ఉందిరా అంటే అనుకున్నాను.
ఇన్నేళ్లకి కొంపదీసి నిజం అవుద్దా ఏంటి? వచ్చే నాయనమ్మా, నువ్వు దెయ్యమై ఉంటావు. ఆ దెయ్యం రాకుండా నువ్వే కాపాడవే. ఇక్కడేమో చెట్లు ఊగుతున్నాయి, అక్కడేమో కట్టలు ఊగుతున్నాయి, ఇప్పుడేమో పొగ కూడా వస్తుంది. అమ్మా చందు, నువ్వు నిజంగానే వస్తున్నావా? ఏం తప్పు తీసి? నేను అమాయకుని తల్లి, నేనే తప్పు చేయలేదు. ఏదో కొట్టగడవడం కోసం ఈ యశోదర కొంపలో చేరాను, కానీ నాకేం తెలీదమ్మా, నాకేం తెలీదు. నమ్ము తల్లి. అమ్మా చందమ్మ తల్లి, నేను నిజమే చెప్తున్నానమ్మా. నన్నేం చేయకు తల్లి, నన్నేం చేయకు, నీకు దండం పెడతా. శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఇదేంటి, ఉన్నట్టుండి అన్నీ ఊగడం ఆగిపోయింది. చెట్లు ఊగడం లేదు, కట్టంలో ఊగడం లేదు. ఇప్పటిదాకా జరిగింది ఊహా నిజమా?
పొగొస్తుందేంటి? బాలేంటి? తలుపేసున్న పాలొస్తుంది. ఏసిండోరు ఏసినట్టే ఉండటం ఏంటి? అయినా అందులో నుంచి బాల్ రావడం ఏంటి? ఎదురుగా వచ్చి బాలు పటా 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 మని కొట్టుకోవడం ఏంటి? టకా టకా మెట్లెక్కి పైకి వెళ్ళిపోవడం ఏంటి? డౌట్ లేదు, చందమ్మే బాల్ రూపంలో వచ్చినట్టుంది. నా బంగారు తల్లి నన్ను బాగా అర్థం చేసుకున్నట్టుంది, కాబట్టే నన్ను పట్టించుకోకుండా పైకెళ్ళింది. పైన పాటికి ఆళ్ళ భరతం పడుతుందేమో. మనకెందుకు, బుద్ధిగా చప్పుడు చేయకుండా పడుకుంటే పోలే. అమ్మా బాల తల్లి, నువ్వు మా చందు తల్లివని నాకు తెలుసమ్మా. నేను నీ విషయంలో ఏ తప్పు చేయలేదమ్మా. తెలియక ఏ బలహీన క్షణంలో ఏదైనా తప్పు చేసుంటే ఇదిగో ఇప్పుడు ఇప్పుడు చంపలేసుకున్నాను. నన్నేం చేయకు తల్లి. అరుగు పూజ, కార్తీక్, యశోధర పైనున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్క కుమ్మడు కుమ్మేసి అంతే. నీకు దండం పెడితే వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో.